హలో అండి. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అందరూ ఈరోజు పూజలు చేసుకుని ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అయితే అయిపోయాను. ఇంట్లో మార్నింగే పనులన్నీ చేసుకొని ఇక్కడ ఇంటి ముందు అయితే ముగ్గైతే పెట్టేసుకున్నాను. ఈరోజు రథసప్తమి కాబట్టి రథం ముగ్గైతే వేశాను. ఎలా ఉంది నా చిన్ని రథం అనేది కామెంట్ అయితే చేసేయండి. అలాగే దాని తర్వాత పూజ కూడా ఇలాగైతే చేసుకున్నాం అనమాట సింపుల్గా. పండగని చెప్పి ఎవరు తినకుండా ఉంటారు కదండీ! పండుగ రోజే ఇంకా కొంచెం ఎక్కువ ఆకలి అనేది వేస్తుంది. ఇంకా అందుకని ఆల్రెడీ ఫ్రెష్ అవ్వకముందే నేను చట్నీకి అన్నీ ప్రిపేర్ చేసేసాననమాట. ఇంకా స్నానం చేసి వచ్చి చట్నీ కూడా చేసేసాను. ఇంకా మొత్తం ఫ్రెష్ అయిపోయి పూజ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పైకొచ్చేసి సూర్యుడికి అయితే దండం అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు సూర్యుడి పండుగ కాబట్టి కొంచెం స్పెషల్‌గా అయితే ఉంటుంది. చాలామంది డాబా మీదకి వచ్చి కట్టెల పొయ్యి మీద పాల పొంగలైతే చేస్తారు. చిక్కుడు గింజలతో రథం అయితే చేస్తారనమాట. చిన్నప్పుడు ఎంతమంది చిక్కుడు కాయలతో మీరు రథం చేశారో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మిషన్లో బట్టలు కూడా అయిపోతే ఇంకా పైకి తీసుకొచ్చుకొని ఇలాగైతే ఆరేసేసుకున్నాం అనమాట. ఎండ అనేది బీభత్సంగా అయితే ఉంది. ఇంకా నేను మా హస్బెండ్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ అయితే వేసుకున్నాము అనుకోకుండా. పండుగ రోజు కూడా నా డ్యూటీస్ అయితే ఏమీ మారలేదు. నా డే అనేది ఇలా గడిచింది. సీ యూ నెక్స్ట్ వీడియో.